ఏంటి, నీకు వంట కూడా వచ్చామ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరు? తను ఆడపిల్ల. ఆ మాత్రం వంట వార్పు రాకుండా ఎలా ఉంటుంది? పైగా అనాథలా ఎక్కడో అక్కడ బతికే ఉంటుంది. భ్రమరం, నీ మాటలు కొంచెం అదుపులో పెట్టుకో. ఇప్పుడు నేనేమన్నానండి? ఉన్న మాటే కదా చెప్పాను. ఏమ్మా, నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? ఇన్ని రోజులు నీ చేత్తో చాలా మందికి ఇలా వండి పెడుతూనే ఉండుంటావు కదా. అవును, ఈ చేత్తో చాలా మందికి వండి పెట్టాను. ఇప్పుడు మీరు ఉప్మా బాలేదంటున్నారు కదా, అందుకే మీకు నచ్చేలా చేసి నేను తీసుకొస్తాను. హా? అవునా? సరే, మరి త్వరగా ప్రిపేర్ చెయ్యి. టేస్ట్ అద్దిరిపోవాలి. జీడిపప్పు, నెయ్యి మంచిగా చేసి తీసుకురా. అలాగే పిన్ని, నేను చేసిన ఉప్మా టేస్ట్ చేశాక నోరు మెదపకుండా సైలెంట్ అయిపోతారు. మీకే తెలుస్తుందిలే, కాస్త వెయిట్ చేయండి. త్వరగా వెళ్ళు. లేదు లేదు, నందు ఇలా ఉండే క్యారెక్టర్ కాదే. ఏదో తేడా కొడుతుంది. ఎందుకైనా మంచిది తను చేసే తినకుండా ఉంటేనే బెటరు. దాంట్లో ఏదైనా కలిపినా కలుపుతుంది. నేను ఈ ఉప్మానే కానిచ్చేస్తా. శేషు, మీరెందుకు అత్తింటున్నారు? నందు తీసుకొస్తుంది కదా, అది తిందురూ ఉండండి. లేదు భ్రమరం, నాకెక్కడో తేడా కొడుతోంది. తేడానా? తేడా ఏంటి? అదే ఉప్మా ఉప్మా. అంతవరకు నేను వెయిట్ చేయలేను. నాకు ఆకలిగా ఉంది, నేను తినేస్తా. ఓ, మనలో మనమాట. ఎందుకైనా మంచిది మీరు కూడా ఈ ఉప్మానే తినండి. ఊరుకో శేషు, అన్నింటికి నువ్వు భయపడతావు. నందుకి మన గురించి అర్థమైనట్టుంది. అందుకే పులిలా ఉండేది పిల్లిలా అయిపోయింది. మీరు అలాగే అనుకుంటూ ఉండండి. సర్లే, మీ ఇష్టం, మీ కర్మ. శేషు, ప్లేట్ అందుకో. ఇదిగో. వేడి వేడి ఉప్మా. బాగా ఆకలేస్తుంది. ఉండు, పెడుతుంది, వచ్చేసింది. ఆహా, గుమ్మగుమ్మలాడిపోతుందే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూసావా? చూసి నేర్చుకో. ఎన్నో సంవత్సరాలుగా వంట చేస్తున్నావు. ఏ రోజైనా ఇలా చేసావా ఉప్మా? నందు, త్వరగా వడ్డించు. ఆకలికి ఆగలేకపోతున్నాను. మా శేషు ఆల్రెడీ తినేశాడు. నాతో పాటు పాపం ఐశ్వర్య వెయిట్ చేసింది. ఐషు లేకపోతే మొత్తం నేనే తినేస్తానేమో అన్నట్టుంది. వడ్డించమ్మా, వడ్డించు. ఇప్పుడే వడ్డిస్తాను పిన్ని. ఇంకా వడ్డించు. స్మెల్ సూపర్ గా ఉంది. నాకేంటి గుమగుమలు కాకుండా ఏదో డిఫరెంట్ స్మెల్ అనిపిస్తుంది. ఇదో రకమైన ఫ్లేవర్ ఉప్మా ఐశ్వర్య. ఒక కొత్త ఇంగ్రీడియంట్ కలిపాను. అవునా? నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది. అరే, విచిత్రం లేదు, పాడు లేదు. నువ్వు తినేసే. పిన్ని, నువ్వు ఫస్ట్ తిను. తింటా.
హా? పిన్ని టేస్ట్ ఎలా ఉంది? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉందా? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నట్టుందమ్మా. అందుకే చక్రాల్లాగా కళ్ళు పెద్దవి చేసుకుని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తోంది. మాటల్లో చెప్పలేనంత టేస్ట్ గా ఉందేమో, అందుకే పాపం నోరు కూడా తెరవట్లేదు. అవునా? అయితే ఇప్పుడే తినేస్తా. ఏంటమ్మా, నీకు కూడా అద్భుతంగా అనిపించిందా? నందు ఇద్దరు ఒకే రకంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఇద్దరు నోరు తెరవలేకపోతున్నారు. అతుక్కుపోయిందా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? నువ్విక్కడ ఉరిమి చూసినా ఉరుములు కురిపించినా ఇక్కడ భయపడే వాళ్ళెవ్వరూ లేరు. నేను ఆల్రెడీ ఇందు అక్క విషయంలో మీకు చెప్పాను కదా, ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి అని. ఇదేమీ రాజుల కాలం కాదు, మీరేమీ రాజకుటుంబీకులు కాదు. మీకిక్కడ సేవకులు బానిసలు ఎవ్వరూ లేరు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇవే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకోసారి ఇది రిపీట్ అయ్యింది అనుకో, ఇప్పుడు జస్ట్ వేలు మాత్రమే మడిచిపెడుతున్నా, ఈసారి విరిచేస్తాను. అర్థమవుతుందా? కూర్చో. అసలు ఈ వయసులో మా నానమ్మ మీకు వంట చేయడం వడ్డించడమే ఎక్కువైతే మళ్ళీ అలా చేసావ్ ఇలా చేసావని వంకలు పెడుతున్నావేంటి? మెత్త మెత్తగా ఉంటే మొత్త బుద్ధైనట్టు ఎన్నాళ్ళు మా నానమ్మ మీరు చెప్పిన దానికల్లా తల ఆడించింది కాబట్టి మీరు ఇష్టారీతిన ప్రవర్తించారు. ఇక నుంచి అది కుదరదు. ఇక నుంచి మా నానమ్మ జోలికొచ్చిన ఒక మాట తూల్నా గాని ఇప్పుడు జస్ట్ గమ్ము మాత్రమే కలిపాను ఉప్మాలో. నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకు ముందే అనుమానం వచ్చి నేను నీకు చెప్పా. నేను తినకుండా అందుకే జాగ్రత్త పడ్డాను. ఏంటి? ఆ విషయం నీకు ముందే ఎందుకు చెప్పలేదు అంటున్నావా? ఎందుకు చెప్పలేదు? చెప్పాను కదా, నువ్వు వింటే కదా. అయినా నీ మొగుడు మాట ఎప్పుడు విన్నావని ఇప్పుడు వినటానికి. కోరి మరీ చేయించుకున్నాగా ఉప్మా, అనుభవించు. శేషునా? ఇప్పుడు నువ్వు శేషు అంటానికి లేదు, నేను మూసా అంటానికి లేదు. చూసావా, మూసుకొని కూర్చుండడం ఎంత కష్టమో. ఏది ఏమైనా ఇలాంటి కష్టంలో కూడా ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఇదిగో నాన్న, టీ తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? టీ కావాలా? అవసరం లేదు. తమ త్వరగా తాగేస్తే మనం గదిలోకి వెళ్ళాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, మీ కాలుకున్న కట్టు తీసి మర్దన చెయ్యాలి కదా. ఓ ఓహో, ఓహో, అందుకా. అయినా నువ్వు చేయడం ఏంటి? నేనే చేస్తాను.
అక్కర్లేదు. నాకు మా అమ్మ చేస్తుంది. ఒరే నేను చెయ్యనురా. అమ్మా అవునరా, నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా నేను నీకు సేవలు చేస్తూ ఉండాలా? నాకు ఒంట్లో ఓపిక లేకే కదా ఇంటి పని వంట పనిలో కొంచెం సాయం ఉంటారని త్వరగా నా ఇంటికి కోడళ్ళని పంపించమని ఆ రోజు నీ ముందే కదా దేవుణ్ణి మొక్కుకున్నాను. ఆయన తదాస్తు అన్నాడు. నువ్వు ఈ అమ్మాయిని ఇంటికోవడంలో చేశావు. నాన్న, అబద్ధం చాలా తీయగా ఉంటుంది, కానీ నిజమే చాలా చేదుగా ఉంటుంది. నీ మాటలేంటో అర్థం కావడం లేదు కాని ఇక నుంచి నీ పనులన్నీ నేను చెయ్యనురా. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా? నీ పెళ్ళా ఉందిగా, తనతోనే చేయించుకో. అమ్మా 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 అమ్మా, నీ కొడుకునమ్మా నేను. నాకు అవన్నీ నువ్వే చెయ్యాలి. నాన్నా, తను నీ భార్య నాన్నా, నీకు తానే చెయ్యాలి. రేయ్, నీ వేషాలు నా దగ్గర కాదు. సైలెంట్ గా తనతో మర్దన చేయించుకో, సరేనా? నేను నీతో మాత్రం అస్సలు చేయించుకోను. లైఫ్ లాంగ్ స్టిక్స్ ఆయనతో నడుస్తాను గాని నీతో మాత్రం చేయించుకోను. అంటే నీకింకో కాలు సరిగ్గా ఉందనే ధైర్యంతోనే కదా నువ్విలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎలాగైనా అనుకో. నేను ఇలాగే అనుకుంటున్నా. సరే, అలాగే అనుకో. అయితే ఆ కాళ్ళు కూడా విరగొట్టేస్తా. అప్పుడు ఎలా మర్దన చేయించుకోవో నేను చూస్తా. నిప్పు అని చెప్తానుండు. ఏయ్, ఏం చేస్తున్నావే? చెప్పాను కదా కాలు విరగొడతానని, అందుకే. ఏయ్, అమ్మా అమ్మా అమ్మా, ఆ కర్ర సరిపోదమ్మా. ఉండు నేను చెప్తా. ఉండు. అమ్మా, ఈ రోకలు మన తీసుకొని దీంతో కొట్టేయ్. నానా, నాన్ననే నాన్న. చెప్పిన మాట వినకపోతే నరకంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైందా? ఇదిగో, ఇన్నాళ్ళు ఈ తండ్రి బాధ నీకు అర్థం కాలేదు కదా. పర్లేదులే, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇదిగోమ్మా, నువ్వేం అనుకున్నావో అది అప్లై చేసేయ్. ఆ నాకేం అభ్యంతరం లేదు. నా ఫుల్ సపోర్ట్ నీకే. మీరు అలా ఫుల్ సపోర్ట్ ఇస్తే తను అలా రెచ్చిపోకుండా ఎలా ఉంటుంది? అయినా మీ కొడుకు కన్నా తనే ఎక్కువైందా? తమరు అలా అనుకుంటున్నారా? అనుకో, ఏం పర్లేదు, అనుకో. అది కదా నాన్న, కొంచెం నా సిచ్యువేషన్ అర్థం చేసుకో ప్లీజ్ నాన్న. అడ్డే ఎరోయ్, టోన్ మారిపోయింది. ఒంట్లో ఉన్న పొగరంతా దిగిపోయిందా? నేను సాధించాను. ఇన్నేళ్లలో నేను చేయలేంది నా కోడలు ఒక్కరోజు తిరక్క ముందే నువ్వు నా ముందు మోకరిల్లేలా చేసింది. అమ్మా, నువ్వు గ్రేట్ అమ్మా. ఒరే, ఎందుకో నాకు డౌట్ గా ఉందిరా. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి అలా అంటున్నావేమో అనిపిస్తుంది. లేదు నాన్న, నిజం నాన్న. అది నిజమని నేను నమ్మాలంటే నువ్వు నాకు దండం పెట్టి, నాన్న నువ్వు చాలా గ్రేట్ నాన్న అని చెప్పాలి. దొరికాను కదా, ఇక నాతో ఆట ఆడుకుంటున్నాడు. ఆ ఇందుని వదిలించుకోవాలంటే నాన్న చెప్పినట్టు చేస్తేనే బెటర్. నువ్వు చాలా గ్రేట్ నాన్న. ఎందుకో వినపడడం లేదురా. కొంచెం వాయిస్ పెంచు. కావాలని ఆడుకుంటున్నావు నాకు తెలుసు నాన్న. ఏమైంది నాన్న? పెంచు, కొంత వాల్యూమ్ పెంచు. నువ్వు చాలా గ్రేట్ నాన్న, ఓకేనా? బాగుంది. ప్లీజ్ తనని మాత్రం పంపించే. కుదరదు, నీకు తనే కరెక్ట్. అమ్మా, నువ్వు ఏం చేయాలనుకున్నావు కంఫర్టబుల్ గా చెయ్యి, నాకు ఏ అభ్యంతరం లేదు. సరే అంకుల్, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నానా 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 నానా. హలో రాజు, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం చెయ్యరు గాని నువ్వు మర్దను చేయించుకుంటావా లేక రెండో కాలు కూడా విరగొట్టమంటావా? చేయించుకుంటా తప్పదు కదా, చేయించుకుంటా. కానీ రూమ్ లో వద్దు, బయట. సరేలే, లేవండి. పట్టండి.
ఆపు. బా, అసలు నన్ను ఎన్ని మాటలు అన్నావు ఆ రోజు? మళ్ళీ ఎందుకు రమ్మని నా ప్రాణం తీస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నిన్నిలా ఒంటరిగా వదిలేయడం నాకిష్టం లేదు. ఆ, ఇంకా నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఎందుకో? నువ్వు అక్కడే ఉంటే నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఏ ఆపే నీ డ్రామాలు. ఆహా, ఎవరికి తెలియదు నీ గురించి. ఈ మాటలు ఎవరి ముందైనా చెప్పు, ఎవడైనా నమ్ముతాడేమో గాని నేను మాత్రం నమ్మను. అది కాదు రాజు, నిజం చెప్తున్నా. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను. నీకింకా నిజం చెప్పాలంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. సెంటిమెంట్. కన్నీళ్ళు కూడా వస్తున్నట్టున్నాయే. అంటే రియలిస్టిక్ యాక్టింగ్ అన్నమాట. బాగుంది, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సూపర్. అది కాదు రాజు, నేను చెప్పేది వినొచ్చు కదా. నేను విన్నాను, అయినా ఎందుకు వినాలి? నీకు నాకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏంటి? ఆ డీలే కదా? ఆ, అంటే అది డీలే కావచ్చు, కానీ నీ వల్ల నాకు చాలా మంచి జరిగింది. కానీ నాకు ఇలా అయింది కదా. అందుకే కదా మళ్ళీ నాతో రమ్మంటున్నా. హే, ఈసారి నిజంగానే నీ మెడలో 3 ముళ్ళు వేసి మీ ఇంట్లో అడుగు పెట్టమంటావా? అది నీ ఇష్టం. ఏయ్, హ, ఆ పప్పులు నా దగ్గర ఉడకవమ్మా. పోయి పోయి నీలాంటి దానే చేసుకోవాలా? నెవర్, అది ఎప్పటికీ జరగదు. జీవితాంతం ఒంటరిగా అయినా ఉండిపోతాను కానీ నీలాంటి దాన్ని అస్సలు చేసుకోను. నొప్పి. ఆ, ఆ, నేను జస్ట్ అలా పట్టుకున్నా అంతే. నువ్వు పట్టుకున్నట్టు లేదు, నొక్కినట్టుంది. అబ్బా, ఆ. ఇలా వదిలేయకూడదు, దీంతో ఇంకా బ్రతిమిలాడించుకోవాలి. అసలు అది కాదేందు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటి? అదే, నేను అద్దె మొగుడిని కదా, మరెందుకు నీ సొంత మొగుడికి దెబ్బ తగిలినట్టుగా ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు? నువ్వు నా బావవి బావా, ఈ విషయం నీకు చెప్పలేను. చూడిందు, నేను సీరియస్ గా చెప్తున్నాను. నాకు నీతో అవసరం లేదు, నేను రాను. నువ్వెళ్ళు. నేను వెళ్ళను. హే, ఎందుకెళ్ళావు? నువ్వింత పకడ్బందీగా ఉన్నావంటే ఏదో ఉండుంటుంది. ఏంటది? ఏం లేదు. ఏం లేకపోతే నన్ను వదిలేసే. ఒకప్పుడైతే వదిలేసేదాన్నేమో, కానీ ఇప్పుడు అస్సలు వదలను బావా. బావనా? బావేంటి? ఆ, ఆ, అంటే అలా పిలవాలనిపించింది. ఓ, అంటే ప్రేమతోనా? అవును. నువ్వెందుకు పిలిచావో నాకు తెలుసు. ఏం తెలుసు? భావాన్ని ప్రేమ కురిపిస్తే నేను కరిగిపోయి నీ కొంగు పట్టుకొని వస్తాననుకుంటున్నావు, అంతే కదా? కానీ అది అస్సలు జరగదు. రాజుగాడంటే రాజుగాడే, ఏ ఎమోషన్కి బెండ్ అవ్వడు, ఒక్క డబ్బు అనే ఎమోషన్కి తప్ప. నీ దగ్గర అయితే దానికి కూడా బెండ్ అవ్వడు. ఈ డ్రామాలన్నీ ఆపేసి త్వరగా మీ ఇంటికెళ్ళు. చెప్పాను కదా, నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళనని. మళ్ళీ ఎందుకు నువ్వు వెళ్ళు వెళ్ళు అని పదే పదే అంటున్నావు? ఓకే, ఇక్కడే ఉండు. మా నాన్న వాళ్ళు నిజంగానే మన ఇద్దరికి పెళ్ళైందనుకొని పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేస్తారు. ఏయ్, డోర్ లాక్ చేస్తున్నావేంటి? ఎందుకు లాక్ చేస్తున్నానో నీకు తెలీదా? ముందైతే ఈ పాలు తాగు. నేను తాగను.